ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషన్ సార్ ఇది. ఉప్పల్ సార్ ఏం సార్ ఎల్ఏ గారు మీరు నాగొంతు నొక్కితే మీకు ఏమొస్తుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించిన అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్. ఆర్ఎండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్ మనది కాదు. అది ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్ట్. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్. నేను ఉన్నప్పుడు పెట్టించిన ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నది పని అయిందా సార్? అది పోతున్నావా సార్? ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెళ్తున్నావా సార్? ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పద్దులో మాట్లాడతా సార్. ట్రిపుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా. ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్. ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు. నాకు 200 కోట్లు సుమారు ఇంకా పైనే ఉంటుంది. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే వేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయి సార్, తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. స్పీకర్ సార్ దానిగా సార్ రేపు మాట్లాడదాం. రేపు డిమాండ్స్ ఉన్నాయి, రేపు దాని మీద మాట్లాడదాం. ఒకటి అడిగితే 10 ఆన్సర్లు ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్.